తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి స్వామివారి దర్శనానికి గుంటూరు సంగండి గుంటకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మ వెళ్లింది. దర్శనం అనంతరం గదికి వచ్చి మళ్లీ బయటకు వెళ్లింది. ఎంతకి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక అలిగి వెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి స్వామివారి దర్శనానికి గుంటూరు సంగండి గుంటకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మ వెళ్లింది. దర్శనం అనంతరం గదికి వచ్చి మళ్లీ బయటకు వెళ్లింది. ఎంతకి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక అలిగి వెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, చెప్పండి. తిరుమలలో దర్శనానికి వెళ్లి వచ్చిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగడి గుంటకు చెందినటువంటి ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళ కూడా ఇటు అదృశ్యమైనట్టు తెలుస్తుంది. అయితే తనకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో 12వ తేదీ కూడా ఆమెకి వివాహం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించినందుకు కూడా నిన్నటి రోజున వాళ్ళు తిరుమలకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్పిసి 694 గదిని కూడా వీళ్ళు పొందినటువంటి పరిస్థితి. నైట్ సంబంధించి కూడా దర్శనానికి వెళ్ళి తిరిగి ఇటు వచ్చి రూమ్ లో కూడా స్టే అయినటువంటి పరిస్థితి. ఈ ఉదయం సంబంధించి కూడా చూసుకుంటే ఒకసారిగా కూడా ఆమె ఉదయం 5 గంటల నుంచి కూడా ఇటు బయటకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయం నుంచి కూడా వాళ్ళు కనపడే నేపథ్యంలో అక్కడ నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా తమ బంధువులుగా ఉంటూ అయితే ఆ వధువులో
ఏవైతే వరుడు ఉన్నాడో ఆ వరుడు కూడా ఎతికినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తన ఆచూకీ కనపడకపోవడంతో ఇటు పోలీసులకు కూడా వెంటనే సమాచారం ఇచ్చారు. ఈ సంబంధించి చూసుకుంటే పోలీసులు కూడా ప్రత్యేక బృందాలకు ఏర్పడి ఏదైతే విజిలెన్స్ అదేవిధంగా తిరుమల 2 టౌన్ పోలీసులు 1 టౌన్ పోలీసులు కూడా ప్రత్యేక బృందాలకు ఏర్పడి కూడా పరిసర ప్రాంతాలంతా కూడా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ విధుల ద్వారా కూడా ఆమెను పరిశీలించే ప్రాంతం అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆమె తిరుమల సంబంధించి కూడా ఒక బస్ ఎక్కి వెళ్ళినట్టు కూడా ఇటు పోలీసులు అయితే కూడా గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఆమెకి సంబంధించి చూసుకుంటే ఇష్టం లేని వివాహం చేయడంతోనే ఆమె అక్కడ నుంచి కూడా వెళ్ళినట్లు కూడా ప్రధానంగా కూడా ఇటు పోలీసులు అయితే కూడా ఇటు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఒకవేళ సంబంధించి కూడా ఆమె ఆచూకీ తెలిస్తే ఈ తిరుమల 2 టౌన్ కు సంబంధించి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? వారు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? రైట్, అనుమానాలకు సంబంధించి కూడా ఇటు పోలీసులు కూడా ప్రస్తుతానికి తను మాత్రం ఎక్కడ కనపడలేదు అని చెప్పి మాత్రం మొదటగా చెప్పినటువంటి పరిస్థితి. అనంతరం కూడా ఇటు పోలీసులు కాస్త గట్టిగా అడిగిన నేపథ్యంలో కూడా అయితే తనకి ఇష్టం లేని వివాహం చేయడంతోనే ఆమె వెళ్ళినట్టు కూడా తర్వాత కూడా 7 గంటల ప్రాంతంలో కూడా వీళ్ళు ఇటు బంధువులు కూడా ఇటు పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై అప్పటికే ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాల ద్వారా కూడా పూర్తిగా పరిశీలించారు. ఆమె కూడా అక్కడ బస్సు ఎక్కినట్టు కూడా ఇటు పోలీసులు అయితే కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే తనకి ఇష్టం లేని వివాహం చేయడం కారణంగానే ఆమె ఈ విధంగా బయట ఎవరికి వీళ్ళకి సమీప బంధువులకి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిందని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. రైట్ సెల్వం, పోలీసులో దర్యాప్తు ఏ దశలో ఉంది? ఏమైనా కీలక ఆధారాలు లభించాయి? అలాగే ఈ కేసులో ఎలాంటి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి? రైట్, దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే అంటే ఈ రోజు ఉదయమే ఇటు పోలీసులకి అయితే మాత్రం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తిరుమల 2 టౌన్ సిఐ శ్రీరాములు నేతృత్వంలో కూడా ఒక ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సంబంధించుకుంటే ఇటు తిరుపతి పోలీసులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే టీటీడీకి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ సిబ్బందిని కూడా వెంటనే అప్రమత్తం చేసి ఎక్కడైతే తిరుమల ఆమెకు సంబంధించినటువంటి తగిన గుర్తులు కూడా చెప్పి ఆమెకు సంబంధించి ఎలాంటి చీర కట్టుకుంది, ఏ రంగు చీర కట్టుకుంది, ఇవన్నీ కూడా ఇటు సిబ్బందికి కూడా పూర్తి సమాచారం అందించి ఎక్కడ వెంటనే కనపడినా కూడా ఇటు పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు అంటే 3 ప్రత్యేక బృందాలు, విజిలెన్స్ కావచ్చు, టీటీడీ పోలీసులు అంటే తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్, అదేవిధంగా తిరుపతి పోలీసులు కూడా ఇటు ప్రత్యేకంగా కూడా ఆమెను గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆమె ఆచూకీ అయితే మాత్రం లభ్యం కాలేదని ఇటు పోలీసులు తెలుపుతున్నారు. సాధ్యమైన త్వరగా కూడా ఆమె ఆచూకీ తెలుసుకొని బంధువులకు అప్పచెప్తామని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సెల్వం.